మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటూ ధ్వజమెత్తిన బడంగ్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామరెడ్డి భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట అధ్యక్షులు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాత్రం ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆహర్నిశలు ప్రజలతోనే ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజు, గట్టు మహిపాల్, పుట్టుగల్ల సంతోష్, నరసింహ, గీత, బిందు, యువ నాయకులు చిత్రం సాయి, ప్రదీప్, రవి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. यमुना गंगा उज्जल जलवितरंगा नमस्परामि गाये नवजुगाशमाये गाये तवदिय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय हे भारत माता की जय भारत माता की जय जय जवान 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మరియు మా బడంగ్పేట్ సంబంధించినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు స్వాతంత్రము ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఎంతో మంది మహనీయులు ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో మనము ఉంటున్నాం, ఈ భూమి మీద బతుకుతా ఉన్నామంటే అది మహనీయులు ఎంతో మంది మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిరు. ఆ స్వతంత్ర సమరయోధులను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ వారికి ఆదర్శంగా వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనము ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా ప్రతి పట్టణం లోపట, ప్రతి గ్రామం లోపట, ప్రతి పాఠశాల ఆవరణ లోపట, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల లోపట ఈరోజు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా స్వాతంత్రం దేశభక్తిని చాటుకునే రోజు ఈరోజు. మనం అందరం కూడా ఇంత సుఖ సంతోషాలతో జీవితం ఉంటున్నామంటే, జీవిస్తున్నామంటే ఈరోజు మహానుభావులు ఎంతో మంది, మహనీయులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన సందర్భంగా మనమందరికీ వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ ఈరోజు మనము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆవరణలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకొని ఈరోజు మనం అందరం కూడా స్వతంత్ర వేడుకల్లో పాల్గొంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా కార్యకర్తలు, నాయకులు మరియు మహిళా సోదరిమణులు, మా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా మరొకసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏ సందర్భంలో ఏది ఏమైనా కానీ మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి, ఈ దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ రాష్ట్రం లోపట ఈ ప్రభుత్వం రాక్షస పాలన జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం లోపట ఈరోజు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఈ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ఆశలతోటి ఎంతో ఈ పథకాలన్నీ మాకు ఇస్తారని చెప్పి ప్రజలు ఆశించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నారు. మార్పు మార్పు అన్నారు, మీరు గమనిస్తా ఉన్నారు, ఈ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు.
20 నెలలు 21 నెలగా వస్తా ఉంది, ఇంకా మార్పు ఎక్కడ కనబడట్లేదని చెప్పి అయోమయ పరిస్థితిలో ఈ తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. ఏందయ్యా ఈ రేవంత్ రెడ్డి గారి పాలన, ఏదో చేస్తాడనుకుంటే ఏదో చేస్తా ఉన్నాడు. 120 సంబంధించినటువంటి పథకాలు, 6 గ్యారంటీలు ఎన్నో అమలు చేస్తాడని చెప్పి గొప్ప గొప్ప ఆశలతోటి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినావో ఆ మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి, ఇంకా నీకు వ్యవధి ఉంది, టైం ఉంది. నా తన డబ్బులు లేవు, నా కుటుంబంలో ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఒక కుటుంబం మాదిరిగా ఒక పెద్ద మనిషి కుటుంబాన్ని నడుపుతాను, తన డబ్బులు లేవు, అప్పు అయిందని చెప్పుకునే స్థితిలో ఈ ఒక కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఈ తెలంగాణ ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబం లోపటనే నువ్వు నా దగ్గర డబ్బులు లేవు, నా తన జేబులు కాలేనే అని చెప్తే నీకు ఎవరు అప్పు పుట్టిస్తారు, ఎవరు అప్పిస్తారు, ముందుకు రావడానికి ఎవరు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అయోమయ పరిస్థితిలో ప్రజలని పెట్టొద్దని చెప్పి, ఈ యొక్క రాజకీయాలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేనిపోని మాటలు చెప్పి ఈరోజు ప్రజలను అయోమయ పరిస్థితుల్లో నెట్టేసినవంటే, ఈరోజు పట్టణం లోపట, ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపట, హైదరాబాద్ నగరం లోపట వర్షాలు కురిసి అతులకుతులమైతున్నటువంటి పరిస్థితుల్లో పట్టుకునే ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు, ఎమ్మెల్యే లేరు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేరు. ఈరోజు మా గౌరవనీయులు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడ వర్షం కురిస్తే అక్కడ నా ప్రజలు ఏమవుతా ఉన్నారు, ఎన్ని బాధలు ఎదుర్కొంటా ఉన్నారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఏ కాలనీలో ఏ సమస్య ఎదురవుతా ఉంది. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు ఆమె స్వాతంత్ర దినోత్సవం జెండా ఎగరేసిన తర్వాత ఈరోజు గురంగూడ 6వ డివిజన్ లోపట ఇలా పర్యటిస్తా ఉన్నారు. వర్షం నీరు వచ్చి కాలనీలో ఇళ్లలోకి పోయి కాలనీలలో ఇబ్బందులు పడతా ఉన్నారు. గడ్డమెనికిలో శ్రీనివాసపురం కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. 26/6 2 డివిజన్లు, ఆ డివిజన్లను పర్యటించడానికి ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న సబితా ఇంద్రారెడ్డి ప్రజల కోసం, మీకోసం నేనున్నా అని చెప్పి వరి తప్పిస్తూ ఈరోజు సమస్యలను తెలుసుకోవడానికి, వారిని అక్కడ వరదల నుంచి పక్కకు నెట్టేయాలని చెప్పి, పక్కకు తీసేయాలని చెప్పి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లు అధికారులు పట్టించుకోకుండా కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ప్రజల యొక్క సమస్య ఏంది, అసలు ఏ స్థితిలో ఉన్నారు గమనించి తెలుసుకోవాలని చెప్పి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు పర్యటిస్తా ఉన్నారు. ఇప్పుడు మేము కూడా అక్కడికే పోవడానికి రెడీ అయినాం. మేమందరం కూడా ఆమెతో పాటు ఆ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఏదేమైనా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియపరుస్తా ఉన్నా, ఈ రోజు వర్షాలు కురుస్తా ఉన్నాయి. మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి కాలనీ తిరుగుదాం, ప్రతి కాలనీ సమస్యను తెలుసుకుందాం. ఎక్కడైతే కాలనీ వరద నీటిలో ముప్పుకు గురవుతుందో వాళ్ళని పోయి పరామర్శించి ఏం జరుగుతా ఉన్నది, మెడలో ఉంచి అధికారులను పని చేపించి అక్కడ సమస్యను తీర్చే రీతిలో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ప్రజలే మంచి కావాలి, ప్రజలకే అభివృద్ధి జరగాలి. ఏ సమస్య వచ్చినా సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో తీర్చడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.